రాష్ట్రంలో ఉన్న 20 లక్షణాలకు పైగా కమ్మరి వడ్రంగి వర్గానికి చెందిన వారి సమస్యల సాధన కోసం ఆదివారం నాడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతుందని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ గౌరవాధ్యక్షులు కుందారం గణేశాచారి తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సభ్యులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని ఆయన ఒక వీడియో సందేశం ద్వారా మీడియా ప్రతినిధులకు విడుదల చేస్తూ తెలిపారు. విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన కమ్మరి వడ్రంగి ప్రజలు కుల వృత్తులు చేసుకుంటూ దుర్భరంగా జీవితాలు గడుపుతున్నారని వివరించారు. వ్యవసాయదారులకు అవసరమైన పనిముట్లు తయారు చేసి అందించడం, అందుకు చాలీచాలని డబ్బులతో పడుతున్న బాధలు వర్ణాతీతంగా పరిణమించాయని అన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తన తోటి సంఘం నేతలు విన్నవించుకోవడం జరిగిందని గణేశాచారి ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మరి వడ్రంగి ప్రజల సమస్యల సాధన కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేస్తున్న ధర్నా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కుందారం గణేశాచారి విజ్ఞప్తి చేశారు. మరి గణేశాచారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి, నేను కుందారం గణేశాచారి, విశ్వబ్రాహ్మణ మనమయ సంఘానికి గౌరవాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. దాదాపు ఒక 15 సంవత్సరాలు కూడా అధ్యక్షుడిగా పనిచేశాను. విశ్వబ్రాహ్మణ మనమయ సంఘానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి దాదాపు 10 మంది ముఖ్యమంత్రితో కూడా మా సమస్యల గురించి పోరాటం చేశాను గతంలో. ఇప్పుడు మా తమ్ముడు కృష్ణమాచారి అధ్యక్షుడిగా, సుంకోజు కృష్ణమాచారి అధ్యక్షుడిగా, రాళ్ళబండి విశ్వచారి ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా తాటికొండ శ్రీరాములు గారు మరి ఆయన కార్యవర్గం పనిచేస్తున్నారు. చాలా సంతోషం. మరి మా సమస్యలు కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం గతంలో. మరి ఇప్పుడు కూడా ఈ ఫారెస్ట్ విషయంలోకి వస్తే మరి కట్టె మిషన్లు, వ్యవసాయదారులు పనిముట్టు చేసే కట్టె మిషన్ల గురించి చాలా బాధ పెడుతున్నారు. ఇది మేము ఢిల్లీ వరకు కూడా దాదాపు 10 సార్లు ఢిల్లీ వరకు కూడా పోయి అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి మరి మా ఆచార్య గారితో తీసుకుపోయి మరి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారితో కూడా ఆ జీవోని రద్దు చేయించి మాకు అనుకూలంగా మరి వ్యవసాయదారుల పనిముట్లు చేసే ఈ వడ్రంగి కార్మికులకు మరియు మాకు ఎగ్జామ్టెడ్ ఇచ్చిన వుడ్డును కోసుకోవడానికి వాళ్ళందరికీ కట్టె మిషన్లకు లైసెన్స్ విధానం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసి జీవో తీయడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలలో మరి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి తెలంగాణలో మాత్రం ఇది జరగడం లేదు. మేము ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకున్నాము. ఒక ఫారెస్ట్ అధ్యయన కమిటీ కూడా గవర్నమెంట్ వేసింది. ఇంద్రకరణ్ రెడ్డి గారు, జోగు రామన్న గారు వీళ్ళందరూ కలిసి కమిటీ కూడా వేసినా కానీ సమస్య సాల్వ్ కాలే. ఎందుకంటే ఆ కమిటీలో 6 ఆఫీసర్లు వాళ్ళు ఉంటే 2 మేము, విశ్వనాథ రమేష్ గారు నేను 2 ఉన్నాము. అది సక్సెస్ చేయలేదు ప్రభుత్వం. మేము ఎంత పోరాటం చేసినా సక్సెస్ కాలేదు. మరి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇదివరకు కలిసి ఇచ్చాము. మరి మా తమ్ముడు కృష్ణమాచారి కూడా కలిశాడు, మా సమస్యల గురించి చెప్పాడు, సాల్వ్ కాలేదు. కాబట్టి రేపు 21వ తారీఖు ఆదివారం మరి ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు మరి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుంకోజు కృష్ణమాచారి గారి నేతృత్వంలో. మరి మా సమస్యలు కమ్మరి వడ్రంగులు ఈ రాష్ట్రంలో దాదాపు 20 లక్షలు పైబడి ఉన్నారు. వీళ్ళ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలి, ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించాలి. వ్యవసాయదారులకు పనిముట్లు చేసే వ్యక్తులు సమాజ నిర్మాణ కర్తలు. మరి విశ్వబ్రాహ్మణులు లేని విశ్వంబు లేదురా, విశ్వరాభి రామ వేమన గారే చెప్పారండి. ఇది ఎందుకంటే సమాజానికి అన్ని జాతుల వారికి అండగా నిలబడే కులం ఇది. మరి ఈ కులం మరి వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. వ్యవసాయదారుల పనిముట్లు చేసే వీళ్ళకు మరి బుల్డోజర్ జేసీబీలు పెట్టి వాళ్ళ మిషన్లు ఉడమికి వాళ్ళ రోడ్డు మీద పడేశారు. ఆకలి చావులతో అలవడిస్తున్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాలని మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం ఆ సమస్య పట్టించుకోవాలని చెప్పి మరి ఈ నెల 21వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ మనమయ సోదరులు అందరూ ఎక్కువ సంఖ్యలో హాజరై మరి ధర్నాకు మద్దతు తెలియజేసి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం.